అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంను చదువుకుందాం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చీకటిలో మన వెలుగు ప్రకాశించడం ఏమిటి? ఎవరు వెలుగటండి? నీ వెలుగు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఈ మాటను మనం ఆలోచించగలిగినట్లయితే ఎవరు వెలుగు? దేవుని వెలుగా? కాదు. ఇక్కడ చదవబడినటువంటి మాట మనం ఆలోచిస్తే ముందు కొన్ని మాటలు వ్రాయబడినవి. ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఎవరు వెలుగు? దేవుని వెలుగు కాదు. ఎవరైతే ఆకలిగొన్న వారి ఆకలిని తీరుస్తారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారి అక్కర్లను తీరుస్తారో, అలా హెల్ప్ చేసిన వారి యొక్క వెలుగు, ఎవరైతే సహాయం చేస్తారో వారు చీకటిలో ఉన్నప్పటికీ ఆ వెలుగు, వారిలో హెల్ప్ చేసింది, ఆ సహాయం ఉన్నది కదండి, అది వెలుగుగా ప్రకాశిస్తుంది. అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ఎవరికైతే సహాయము చేసేటటువంటి ఆ యొక్క మనసు ఉంటుందో, ఎవరైతే ఆ యొక్క సహాయం చేయడానికి ముందుకు వస్తారో అప్పుడు వారి వెలుగు అని రాయబడింది. కనుక మనము ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉండాలి. మనకి లేనప్పుడు ఎలాగ మనం సహాయం చేయలేమండి. మనకు ఉన్నప్పుడే ఎంత కలిగి ఉన్నదో కలిగిన దాంట్లోనే, అది నీ మనసును బట్టి. 10 రూపాయలు ఉన్నప్పుడు 5 రూపాయలు కూడా సహాయం చేసే మనసులు కూడా ఉంటాయి. నేను అంటున్నాను, ఎంతో కొంత నువ్వు సహాయము చేసేటటువంటి ఆ యొక్క మనస్సు కలిగి ఉన్నప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట వ్రాయబడింది. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని. కనుక దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కనుక మనము సహాయం చేసేవారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. వారి ప్రయాణముల్లో, వారి వ్యాపారముల్లో, వారి ఉద్యోగముల్లో, వారి చదువుల్లో మీ సహాయం వారికి అనుగ్రహించి రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.